ఎంకమ్ ఆర్ మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి మీరు సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే బిజినెస్ లా అనేది మనకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ స్కోర్ గెయినింగ్ కోసం బిజినెస్ లా నుంచి మీరు ఎంసీక్యూస్ అనేది ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అండ్ వాటికి సంబంధించిన సొల్యూషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు 2018 నుంచి 2025 వరకు సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్లో బిజినెస్ లా సబ్జెక్ట్ నుంచి ఏ క్వశ్చన్స్ అడగడం జరిగింది, వాటికి ఆన్సర్స్ ఏంటి అనే టాపిక్ గురించి వీడియోలో మనము డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి బిజినెస్ లాకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేదా గత సంవత్సరంలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. ప్రీవియస్లో ఆల్రెడీ ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి సిలబస్ పైన డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం 2018 నుంచి 2025 వరకు ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించి పీడిఎఫ్స్ అనేది మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం ఆల్రెడీ ఇప్పటికే మేము ఒక 5 to 6 సెషన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి డిఫరెంట్ టాపిక్స్ పైన. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ లేదా ప్రీవియస్ వీడియోస్ చూడడానికి కానీ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చేస్తాము. దాన్ని బట్టి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ప్రజెంట్ మనకు సంబంధించి ఏంటంటే బిజినెస్ లాకి సంబంధించి 2018 నుంచి 2025 వరకు ఏ క్వశ్చన్స్ అడిగారు, వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలనేది విత్ లైవ్ ఎగ్జాంపుల్స్ తోటి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ యొక్క 60 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా ఈ సెషన్లో మేము 60 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఈ 60 క్వశ్చన్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మన సబ్జెక్ట్ వచ్చేసి బిజినెస్ లాకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ అగ్రిమెంట్ ఎంఫోర్సబుల్ బై లా ఈజ్ కాల్డ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు డెఫినేషన్ అనేది బిజినెస్ లాకి సంబంధించి కాంట్రాక్ట్ డెఫినేషన్ కనుక మీకు వచ్చినట్టయితే ఈ ఆన్సర్ మీరు చేయగలుగుతారు. బిజినెస్ లాకి సంబంధించి ప్రాబ్లం ప్రాక్టీస్ చేసేటప్పుడు బిజినెస్ లాకి సంబంధించిన సిలబస్ ఫస్ట్ పక్కన పెట్టుకోండి. సిలబస్కి సంబంధించిన వాటికి పదాలకు మీనింగ్ తెలిసినట్టయితే మీరు బిజినెస్ లాకి సంబంధించిన క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. బిజినెస్ లా కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ఆల్ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కాంట్రాక్ట్ డెఫినేషన్ నుంచి అయితే అడగడం జరిగింది. మనకు చట్టం ద్వారా అమలు పరచగలిగే ఒప్పందాన్ని ఏమంటామంటే ఇక్కడ కాంట్రాక్ట్ అని అయితే చెప్తాము. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆన్సర్. సో రిమైనింగ్ ఆప్షన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీరు అడిగినట్లయితే ఆఫర్ అనేది ఏంటంటే ఆఫర్ ఈజ్ అండ్ ప్రపోజల్ అని చెప్పొచ్చు. సో అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒక ఐడియా అనేది ఉంటుంది. ఆ ఐడియాని ఇద్దరు షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఒకరు వచ్చేసి ఆఫరర్ అవుతారు, ఇంకొకరు ఆఫరరీ అవుతారు. సో ఆఫరర్ వచ్చేసేమో ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది, ఆఫరరీ వచ్చేసి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఆఫరర్ అండ్ ఆఫరరీ అనేది వారికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ అనేది కంప్లీట్ చేసినట్టయితే అది అగ్రిమెంట్ కింద జనరేట్ అవుతుంది. సో అగ్రిమెంట్ కనుక లాఫుల్ అయినట్టయితే కాంట్రాక్ట్ కింద జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ మనకు. సో ఆఫర్ అనేది ఏంటంటే జస్ట్ అదొక ఐటమ్ అనుకోవచ్చు లేదా ట్రాన్సాక్షన్ అనుకోవచ్చు. యాక్సెప్టెన్స్ అనేది ఏంటంటే అప్రూవల్. సో ఇక్కడ ఆఫరర్ అండ్ ఆఫరరీ అనేది ఉంటారు. ఆఫరరీ యాక్సెప్ట్ చేసినట్టయితే దాన్ని మనం ఇక్కడ అంగీకారం అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆబ్లిగేషన్ అంటే ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్. సో ఆఫరర్కి లేదా కాంట్రాక్ట్కి మధ్యలో ఉన్న మెయిన్ థీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఇద్దరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసినట్టయితే ఆబ్లిగేషన్ అని చెప్తాము. వన్స్ ఆబ్లిగేషన్ అనేది కంప్లీట్ అయినట్టయితే కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కాంట్రాక్ట్. దెన్ సెకండ్ క్వశ్చన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అన్ అడ్వాంటేజ్ ఆర్ బెనిఫిట్ మూవింగ్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ ఈజ్ టర్మ్డ్ యాజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు కాంట్రాక్ట్ అనేది అప్రూవల్ అయిన తర్వాత కానీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ద్వారా కానీ ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి ప్రాఫిట్ కానీ బెనిఫిట్ కానీ మూవ్ అయినట్టయితే దాన్ని ఏమంటారు అంటున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రాఫిట్ రిలేటెడ్ ఓన్లీ ఒకటే టాపిక్ ఇచ్చారు. ప్రాఫిట్ రిలేటెడ్ ఏంటంటే కన్సిడరేషన్ ఇవ్వడం జరిగింది. సో మనం ఒకరికి సర్వీస్ చేసినప్పుడు రిటర్న్లో తీసుకునేది ఏంటంటే కన్సిడరేషన్ అని చెప్తాము ఇక్కడ ప్రతిఫలం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న పెన్ని అండ్ ఎక్స్ అనేవాడు వైకి అమ్ముతున్నాడు. ఎక్స్ అనేవాడు వైకి అమ్ముతున్నప్పుడు ఎక్స్ పెన్ ఇస్తున్నాడు కాబట్టి వై రిటర్న్లో సంథింగ్ ఇస్తాడు ఎక్స్కి. సో అదే ఇక్కడ క్యాష్ ఈక్వలెంట్ కానీ ఉంటుంది. దాన్ని మనం కన్సిడరేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ సేమ్ థింగ్ వై అనేవారు క్యాష్ ఇచ్చారు కాబట్టి ఎక్స్ అనేది క్యాష్ ఈక్వలెంట్ పెన్ కానీ గూడ్స్ అండ్ సర్వీస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అతనికి అది కన్సిడరేషన్ అవుతుంది. సంథింగ్ రిటర్న్ ఏదైతే ఉంటుందో అది కన్సిడరేషన్ అవుతుంది. సో అరేంజ్మెంట్ అనేది ఏంటి అంటే మనకు సంబంధించిన సేల్ ట్రాన్సాక్షన్స్ జరగడానికి చేసేది అరేంజ్మెంట్ అంటారు. అగ్రిమెంట్ అనేది ఏంటంటే ఇద్దరు కలిసి ఎంటర్ అయ్యే థీమ్ ఏదైతే ఉంటుందో అగ్రిమెంట్ అవుతుంది. ట్రాన్సాక్షన్ అనేది దీన్ని కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కన్సిడరేషన్. దెన్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఏ కాంట్రాక్ట్ విచ్ ఈస్ ప్రామిసెస్ బోత్ పార్టీస్ ఆర్ ఎట్ టు బి పెర్ఫార్మ్డ్ యాజ్ నౌ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రామిసెస్ అనేది ఎట్ టు బి పెర్ఫార్మెన్స్ నౌ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా వాళ్ళు కంప్లీట్ చేయలేదు. వారికి సంబంధించిన ప్రామిస్ అనేది యాక్సెప్ట్ చేయడం కానీ అండ్ పెర్ఫార్మెన్స్ చేయడం కానీ అది పెర్ఫార్మెన్స్ అనేది ఇప్పటికీ చేయాల్సి ఉంది, ఇంకా పెండింగ్లో ఉంది అంటే దానికి సంబంధించిన ఏమంటారు అంటున్నారు. ఇక్కడ 4 కాంట్రాక్ట్స్ అయితే ఇచ్చడం జరిగింది. 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్. మీకు ఈ మీనింగ్ తెలిస్తే దీనికి ఆన్సర్ రాయగలుగుతారు. ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జిక్యూటరీ మీన్స్ పెండింగ్లో ఉంది. ఎగ్జిక్యూటరీ చేయాల్సింది, ఇంకా చేయలేదు, చేయాల్సిన కాంట్రాక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ అనేవాడు వైకి ఏం చెప్తున్నాడు అంటే ఎక్స్ అనేవాడు వైకి మొబైల్ అమ్ముతాను అంటున్నాడు. సో ఎప్పుడు అమ్ముతాను అంటున్నాడు? నెక్స్ట్ మంత్ అమ్ముతాను అంటున్నాడు. ఎక్స్ అనేవాడు మీకు మొబైల్ని నేను నెక్స్ట్ మంత్ అమ్ముతాను అంటున్నాడు. వై అనేవాడు ఏమన్నాడంటే మొబైల్కి సంబంధించిన పేమెంట్ కూడా నేను నెక్స్ట్ మంత్ పే చేస్తాను అంటున్నాడు. సో వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అగ్రీ అయ్యారు. కానీ ఏంటి, దానికి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో వర్క్ డన్ పెర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ మంత్లో కంప్లీట్ అవుతుంది. ఫ్యూచర్ రిలేటెడ్ థింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జిక్యూటెడ్ అంటే ఇది కంప్లీటెడ్ ఆల్రెడీ కంప్లీటెడ్ కాంట్రాక్ట్ని మనం ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేవాడు మొబైల్ అమ్మాడు,
వై అనేవాడు దానికి సంబంధించిన పేమెంట్ చేశాడు, అది కంప్లీట్. క్వాజీ కాంట్రాక్ట్ అనేది విచ్ ఇస్ క్రియేటెడ్ బై లా ద్వారా క్రియేట్ అయ్యబడితే దాన్ని మనం క్వాజీ కాంట్రాక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకరు లాస్ అయిన అమౌంట్ అనేది సో మీరు రీపే చేయాలి అని సో కోర్టు తీర్పిచ్చింది లేదా దానికి సంబంధించిన లా అనేది అప్రూవల్ చేశారు. అలాంటి థింగ్స్ ఏదైతే ఉంటుందో ఇది క్వాజీ కాంట్రాక్ట్ అనొచ్చు. సో కాంట్రాక్ట్ అనేది వాళ్ళకు సంబంధం లేకుండా ఎంటర్ అవుతారు, లా ద్వారా ఎంటర్ అవుతారు. సో దాన్ని మనం ఇక్కడ క్వాజీ కాంట్రాక్ట్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ సంబంధం లేకుండా కూడా అమౌంట్ పంపించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పే, ఫోన్పే, వాట్ ఎవర్ అనేది యూజ్ చేయడం జరిగింది. అలా అమౌంట్ అనేది వెళ్ళడం జరిగింది. అమౌంట్ వెళ్ళిన తర్వాత అతను రిటర్న్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ వైకి ఉంటుంది. వై ఇవ్వలేదనుకో వాళ్ళ అగ్రిమెంట్ ఎలా ఎంటర్ అవుతుందంటే కోర్టు ద్వారా కేసెస్ ద్వారా అవడం జరుగుతుంది. అలా ఏమన్నా ఉన్నట్టయితే దాన్ని మనం ఇక్కడ క్వాజీ కాంట్రాక్ట్ అంటే సింపుల్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు లా ద్వారా క్రియేట్ అయ్యబడే కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయి అవి బైలేటరల్ అని చెప్తున్నారు. బైలేటరల్ మీన్స్ ఏంటంటే మ్యూచువల్ అగ్రిమెంట్ బిట్వీన్ బోత్ పార్టీస్. సో ఎక్స్ అండ్ వై అనేది మ్యూచువల్గా అగ్రీడ్ అయినట్టయితే సో అది బైలేటరల్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎగ్జిక్యూటరీ మీన్స్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్ చూడొచ్చు, ఫోర్త్ వన్ మీరు. సో వెన్ వన్ పార్టీ ప్రామిసెస్ టు సేవ్ అనదర్ లాసెస్ క్యాస్డ్ బై హిమ్ ఇట్ ఈస్ కాల్డ్ అని ఇవ్వడం జరిగింది. సో ఒకరికి జరిగే నష్టాన్ని వేరొకరు భరిస్తాను అని హామీ ఇవ్వడాన్ని సో ఇక్కడ ఏమంటారు అని అంటున్నారు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఇండెమ్నిటీ. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్ అలాగే చేస్తాయి. ఇఫ్ మీకు ఫ్యూచర్లో లాస్ కనుక జరిగినట్టయితే దాన్ని మీరు రీపే చేస్తాము, బట్ దానికి సంబంధించి మీరు కొంత ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది అని ఒక అగ్రిమెంట్ అయితే ఉంటుంది. సో ఇండెమ్నిటీ అనేది నష్టాన్ని పూరించడం, నష్టభయాన్ని పూరించడం ఏదైతే ఉంటుందో అది ఇండెమ్నిటీ. సో గ్యారంటీ అనేది కాదు, షూరిటీ అనేది కాదు, ఐడెంటిటీ అనేది అయితే కాదు. సో ఇవి రిలేటెడ్ కాదు. సో వన్ పర్సన్కి ప్రామిస్ చేసే అనదర్ పర్సన్ అనేది మనకు ఫస్ట్ క్వశ్చన్ అయితే ఆన్సర్ అవుతుంది. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ది మెయిల్మెంట్ ఆఫ్ గూడ్స్ యాజ్ అన్ సెక్యూరిటీ ఫర్ పేమెంట్ ఆఫ్ డెప్ట్ ఈస్ కాల్డ్. సో మనము ఎక్కడి నుంచి అయినా లోన్ తీసుకున్నప్పుడు సో అవతల వాళ్ళు షూరిటీ కోసం ఏంటంటే మన అసెట్స్ కానీ వాట్ ఎవర్ ఏదైనా తీసుకోవడం జరుగుతుంది. సో ఎందుకు తీసుకోవడం జరుగుతుంది? షూరిటీ పర్పస్. ఇప్పుడు నువ్వు రీపే చేయకపోతే నీకు సంబంధించిన అసెట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సో ఆ ప్రాసెస్ సంబంధించి ఏమంటారు అంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏమంటారంటే ప్లెడ్జ్ అనేది అనడం జరుగుతుంది. సో కుదుబా అని చెప్పొచ్చు తెలుగులో అయితే. అండ్ మోర్టేజ్ అనేది లోన్ పర్పస్ అయితే యూజ్ చేస్తారు, మోర్టేజ్ లోన్ అనేది. సో ఇది రిలేటెడ్ కాదు, ఇది పర్సన్ అనమాట, కుదువ పెట్టిన వ్యక్తి. సో ఇది చేసిన వ్యక్తి అసెట్స్ ఎవరైతే వేరే పర్సన్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారో అతన్ని మనం ఇక్కడ ఏమంటామంటే పౌనీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది ప్లెడ్జ్ అనేది ఏంటి అంటే సో లోన్ కానీ అదర్ థింగ్స్ ఏదైనా సరే బ్లైండ్మెంట్ పైన గూడ్స్ అండ్ సెక్యూరిటీ వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఏ స్టిప్యులేషన్ కొలెటరల్ టు ది మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఇన్ టర్మ్ యాజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ పర్పస్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది కొలెటరల్గా ఉండేది. సో కొలెటరల్గా ప్యారలల్గా అనదర్ పర్పస్ కూడా ఉన్నట్టయితే, మెయిన్ పర్పస్కి అనదర్ పర్పస్ కూడా ఉన్నట్టయితే సో ఆ కాంట్రాక్ట్ టర్మ్స్ని ఏ విధంగా అంటారు? సో ఇక్కడ గ్యారంటీకి సంబంధించి ఒకటి ఇచ్చారు, వారంటీ ఇచ్చారు, కండిషన్స్ ఇచ్చారు, రూల్స్ ఇచ్చారు. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీకు జస్ట్ బిజినెస్ లాలో మీనింగ్ తెలిస్తే ఆన్సర్ చేయగలుగుతారు అనేది. గ్యారంటీ అనేది ఏంటంటే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాం, బ్యాంక్ నుంచి లోన్ తీసుకునేటప్పుడు కానీ లేదా అదర్ పర్సన్ నుంచి లోన్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఎక్స్ అనేవాడు ఒకరి నుంచి లోన్ తీసుకుంటున్నాడు, ఎక్స్ అనేవాడు వై నుంచి లోన్ తీసుకుంటున్నాడు, వై నుంచి లోన్ తీసుకుంటున్నప్పుడు జెడ్ అనేవాడు షూరిటీ ఇస్తున్నాడు. సో షూరిటీ ఇచ్చే సిచ్యువేషన్ ఎక్స్ అనేవాడు వై నుంచి లోన్ తీసుకుంటున్నప్పుడు జెడ్ అనేవాడు ఎక్స్కి షూరిటీ ఇస్తున్నాడు. సో ఆ సిచ్యువేషన్ మనం ఏమనొచ్చు అంటే సో జెడ్ అనేవాడు ఎక్స్కి హామీ ఇస్తున్నాడు అని చెప్పొచ్చు. అది సో ఇఫ్ ఎక్స్ అనేవాడు పే చేయకపోతే జెడ్ అనేవాడు ఫ్యూచర్లో పే చేస్తానని హామీ ఇస్తున్నాడు. సో ఇది కాంట్రాక్ట్ రిలేటెడ్ కాదు. సో అంటే కాంట్రాక్ట్ సంబంధించిన షరతులకు ఇంప్లిమెంట్ అయితే కాదు, బట్ ఇది మనకి ఏంటంటే గ్యారంటీ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ వారంటీ. సో వారంటీ అనేది ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ పర్చేసింగ్ సంథింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అనేది పర్చేస్ చేస్తున్నాము, మొబైల్ పర్చేస్ చేసి మొబైల్కి మాత్రమే గ్యారంటీ ఇవ్వడాన్ని ఏమంటారంటే మెయిన్ పర్పస్ అంటాం. దాంతోపాటు కొలెటరల్ అదర్ పర్పస్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ పర్చేస్ చేస్తే చార్జర్కి కూడా గ్యారంటీ ఇస్తారు, ల్యాప్టాప్ పర్చేస్ చేస్తే చార్జర్కి కూడా గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ చార్జర్ సంబంధించిన థింగ్ ఏదైతే ఉంటుందో 6 months వారంటీ అంటూ 1 year వారంటీ అంటూ సో దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ కొలెటరల్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చార్జర్కి సంబంధించి ఈ సిచ్యువేషన్లో ఏంటి అంటే వారంటీ సిచ్యువేషన్లో ప్రోడక్ట్ కానీ అగ్రిమెంట్ కానీ క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ పర్చేస్ చేశారు, మొబైల్ వర్క్ చేస్తుంది, చార్జర్ వర్క్ చేయట్లేదు. సో చార్జర్కి రిపేర్ చేయడం కానీ మెయింటెనెన్స్ చార్జెస్ కానీ ఏవైతే ఉంటాయో అవి సెల్లర్ అనేవారు సో ఇవ్వడం జరుగుతుంది. సెల్లర్ అనేవారు దానికి వారంటీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కండిషన్స్ వల్ల ఏమవుతుందంటే కాంట్రాక్ట్ అనేది ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయినట్టయితే కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు అడగొచ్చు ఏ సిచ్యువేషన్లో సో మనకు కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయినట్టయితే సో మనం ఏంటంటే కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాప్టాప్ అనేది పర్చేస్ చేశాను, ల్యాప్టాప్ వచ్చేసి ఎడిటింగ్ పర్పస్ పర్చేస్ చేశాను. ఎడిటింగ్ పర్పస్ అంటూ మెన్షన్ చేస్తూ నేను ల్యాప్టాప్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. బట్ నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే నా కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు, నా ప్రోడక్ట్ అతనికి రిటర్న్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదే వారంటీలో రిటర్న్ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. బట్ కండిషన్స్ వారంటీ ఫెయిల్ అయితే ప్రోడక్ట్ రిటర్న్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు, బట్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. కండిషన్ కనుక ఫెయిల్ అయినట్టయితే ఖచ్చితంగా ప్రోడక్ట్ రిటర్న్ ఇవ్వడం కానీ కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకోవడం కానీ ఉంటుంది. రూల్ ఈజ్ రిలేటెడ్ టు జస్టిఫికేషన్ జస్ట్ ఫర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నారు, ఎంకామ్లో అటెండెన్స్ మ్యాండేటరీ అంటారు, అది రూల్. ఇఫ్
అటెండెన్స్ మీరు మేనేజ్ చేసుకోలేదనుకోండి, ఎగ్జామ్ ఫీ కట్టించుకోకపోవడం కానీ, ఎగ్జామ్ కలౌట్ చేయకపోవడం కానీ చేస్తారు. దెన్ అనదర్ క్వశ్చన్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు క్వాంటమ్ మెరిట్ మీన్స్ అనేది ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్లో కూడా చెప్పడం జరిగింది, బిజినెస్ లాలో కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్కి మీనింగ్ తెలిస్తే మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. క్వాంటమ్ మెరిట్స్. సో ఇక్కడ మీకు క్వాంటమ్కి సంబంధించిన మీనింగ్ తెలియదు, బట్ మెరిట్స్ అనే దానికి మీనింగ్ అయితే తెలుసు. మెరిట్స్ మీన్స్ ఎర్నింగ్. సో ఎర్నింగ్ సంబంధించి ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యాజ్ మచ్ యాజ్ ఎర్న్డ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సో యాజ్ డూ యూ అనేది కాదు, తర్వాత బీ కేర్ఫుల్ అనేది కాదు, సో లెట్ బీ డన్ అనేది కాదు, సో ఈ థింగ్స్ అయితే కాదు. బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అనదర్ ఆన్సర్. మనకు కన్జ్యూమర్ మస్ట్ బీ అవేర్ అనే టాపిక్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు తెలుసుకోవాలి. యాజ్ పర్ బయ్యర్ మస్ట్ బీ అవేర్ అనమాట. దానికి సంబంధించి కూడా ఒకటి వస్తుంది, మనం అక్కడ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అకార్డింగ్ టు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కన్జ్యూమర్ మీన్స్ అంటే ఏంటి అనేది అడిగారు. ఫస్ట్ మనం టాపిక్లోకి వచ్చాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కన్జ్యూమర్ అంటే ఎవరన్నారు. కన్జ్యూమర్కి కస్టమర్కి మీకు తేడా తెలిసి ఉండాలి. మీకు తేడా తెలిసి ఉండాలి. సో ఇక్కడ కన్జ్యూమర్ అంటే ఎవరంటే కన్జ్యూమ్ చేసేవాడు, ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేసేవాడిని కన్జ్యూమర్ అని అంటాము. కస్టమర్ అంటే ఎవరంటే సో రీసేల్ పర్పస్ పర్చేస్ చేసేవాడు కానీ, ఎండ్ యూజర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి పర్చేస్ చేసేవాడిని కానీ ఇక్కడ మనం కస్టమర్ అయితే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ అంటే ఎవరంటే సో నేను ఇప్పుడు మొబైల్ యూజ్ చేస్తున్నాను, నేను ఒక మొబైల్ పర్చేస్ చేసి నేను యూజ్ చేస్తున్నాను. ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో అతన్ని కన్జ్యూమర్ అంటాం. అతనికి ఆ ప్రోడక్ట్ యూజ్ చేసే రైట్ కూడా ఉండాలి. కస్టమర్ అంటే ఎవరు అంటే ఆ ప్రోడక్ట్ యూజ్ చేయడు, బట్ కొనడం మాత్రం చేస్తాడు, అతన్ని బయ్యర్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఫాదర్ అనేవారు ఉంటారు. ఫాదర్ మన కోసం మొబైల్ పర్చేస్ చేశారు. సో మొబైల్ పర్చేస్ చేశారు కాబట్టి ఫాదర్ వచ్చేసి ఏమవుతారు అంటే కస్టమర్ అవుతారు, బట్ కొడుకు కోసం కొన్నాడు, యూజ్ చేసేది మాత్రం ఎవరు అంటే స్టూడెంట్ కాబట్టి సో అతను కన్జ్యూమర్ అవుతాడు. సో ఇక్కడ దాని రిలేటెడ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం వినియోగదారుడు అంటే ఎవరు అని అడిగారు. సో ఇక్కడ బయ్యర్ అనేది మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్లో ప్రోడక్ట్ యూజ్ చేయడు. ఫర్ ఎగ్జాంపుల్ బయ్యర్ అంటే ఎవరంటే కస్టమర్ అంటే ఇక్కడ ఫాదర్ సిచ్యువేషన్ తీసుకున్నాము, లేదా మొబైల్ షాప్ వాళ్ళు కావచ్చు, లేకపోతే డీలర్స్ కావచ్చు, మీడియేటర్స్ కావచ్చు, వాళ్ళు బయ్యర్స్ అవుతారు. సో రీసేల్ పర్పస్ తీసుకునే వాళ్ళు కూడా బయ్యర్స్ అవుతారు సమ్ టైమ్స్. సో ఇక్కడ యూజర్ విత్ బయ్యర్ అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది. యూజర్ విత్ బయ్యర్ అప్రూవల్ అదే ఎగ్జాంపుల్ చెప్పాను. యూజర్ అంటే నేను, సో నా కోసం మా ఫాదర్ మొబైల్ పర్చేస్ చేశారు, మా ఫాదర్ వచ్చేసి ఏంటంటే బయ్యర్ అవుతున్నారు. బయ్యర్ అప్రూవల్ తోటి మా నాన్న ఒప్పుకున్న తర్వాత నేను మొబైల్ యూజ్ చేస్తున్నాను. సో అది నాకు కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. అండ్ అనదర్ వన్ వచ్చేసి యూజర్ వితౌట్ అప్రూవల్ అని ఇవ్వడం జరిగింది. అప్రూవల్ లేకుండా మనం యూజ్ చేయకూడదు, సో అది కన్జ్యూమర్ కాదు. అండ్ బయ్యర్ రీసేల్ పర్పస్ ఉంటుంది కానీ అది ఎవరు చేస్తారు, కస్టమర్ చేస్తారు. ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే కస్టమర్ కిందకి రావడం జరుగుతుంది. అండ్ అనదర్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏ ప్రాస్పెక్టివ్స్ ఈజ్ అనేది అడగడం జరిగింది. నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, బిజినెస్లలో కొన్ని పదాలకు మీనింగ్ తెలిస్తే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ప్రాస్పెక్టివ్ మీన్స్ ఏంటంటే కంపెనీస్ ఏవైతే ఉంటాయో క్రియేటెడ్ అకార్డింగ్ టు సో గవర్నమెంట్ కంపెనీస్ కావచ్చు, పబ్లిక్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్, వాట్ ఎవర్. సో వీళ్ళు ప్రజల నుంచి పీపుల్స్ నుంచి క్యాపిటల్ కలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఇన్విటేషన్ లెటర్ అనుకోవచ్చు. మేము సో అండ్ సో కంపెనీ స్టార్ట్ చేశాము, లేదా మా కంపెనీ ఒక 10 years నుంచి రన్ అవుతుంది, సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని కూడా చేయొచ్చు అంటూ వాళ్ళకు అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేస్తారు. దాన్ని మనం ప్రాస్పెక్టివ్స్ అంటాం. ప్రాస్పెక్టివ్స్ అనేది ఉంటుంది, మెమోరాండం అనేది ఉంటుంది, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అనేది ఉంటుంది. మెమోరాండం అనేది ఏంటంటే కంపెనీకి కాన్స్టిట్యూషన్స్ లాంటిది. కంపెనీ గురించి ప్రజలకు తెలియజేయడానికి, కంపెనీ ఏం చేస్తుంది, పర్పస్ ఏంటి, వాట్ ఎవర్ అనేది ప్రపంచానికి తెలియజేయడం కోసం సో ఆ యొక్క కాన్స్టిట్యూషన్ని క్రియేట్ చేసుకుంటారు. దట్ ఈస్ మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ అనేది. ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అనేది కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటారు. కంపెనీ ఏ విధంగా రన్ అవ్వాలి, కంపెనీ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఆ కంపెనీ మెంబర్స్ కోసం, కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కోసం, కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ కోసం ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుంది. ప్రాస్పెక్టివ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కోసం. సో ఇక్కడ సేల్ ఆఫ్ షేర్స్ కాదు, సేల్ ఆఫ్ డిబెంచర్ కాదు, సేల్ ఆఫ్ బాండ్స్ కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇన్విటేషన్ ఫర్ ది సబ్స్క్రిప్షన్. ప్రాస్పెక్టివ్స్ మీ దగ్గర ఉన్నంత మాత్రాన మీరు షేర్స్ పర్చేస్ చేసినట్టు కాదు, లైక్ దట్. దానిపైన కూడా వాదనలు ఉంటాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 4th one కరెక్ట్ ఆన్సర్. అండ్ 10th one అయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎవ్రీ మెంబర్ ఈజ్ ఆల్వేస్ షేర్ హోల్డర్. కంపెనీకి సంబంధించిన టాపిక్ ఇది, మనకు బిజినెస్ లా నుంచి కంపెనీ రిలేటెడ్. ఎవ్రీ మెంబర్ ఈజ్ ఆల్వేస్ షేర్ హోల్డర్. అవును, ప్రతి మెంబర్ కూడా షేర్ హోల్డర్. కంపెనీలో ఒక మెంబర్ అయ్యాడు అంటే వాడు పర్చేస్ చేస్తేనే మెంబర్ అవుతాడు, ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎవ్రీ షేర్ హోల్డర్ షుడ్ ఈజ్ ఆల్వేస్ ఏ మెంబర్ ఆఫ్ ది కంపెనీ, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. షేర్ హోల్డర్ ఖచ్చితంగా మెంబర్ అవుతాడు, మెంబర్ ఖచ్చితంగా షేర్ హోల్డర్ అవుతారు. సో రెండు కరెక్ట్ ఆన్సర్స్ అనే రిలేటెడ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ ప్యాటర్న్ డిఫరెంట్గా అడిగారు. ఇప్పటివరకు 4 ఆప్షన్స్ ఇచ్చేసి దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగారు. సో ఇక్కడ మాత్రం డైరెక్ట్ మనకు ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 అనేది ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు 2018 and 19 అయితే అడగడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బోత్ ఏ అండ్ బి అనేది రాంగ్ అని చెప్పారు. సో తర్వాత 1 and 2 అనేది ట్రూ అని ఇచ్చారు, 2 సత్యాలని ఇచ్చారు. సో 1 ఈజ్ ట్రూ బట్ 2 ఈజ్ ఫాల్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 2 మనకు కరెక్ట్, 2 ఏవైతే కరెక్ట్ ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ దీంట్లో. సో మెంబర్ అనేవారు షేర్ హోల్డర్ అవుతాడు, షేర్ హోల్డర్ అనేవారు మెంబర్ అవుతాడు. అండ్ 11th one కూడా సేమ్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆల్ ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఆర్ వైడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అన్ని చట్టవిరుద్ధ ఒప్పందాలు చెల్లవని అయితే ఇవ్వడం జరిగింది. ఎస్, ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా చెల్లవు. ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఏవైనా కూడా కాంట్రాక్ట్ అవ్వలేవు. ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఏవి కూడా కాంట్రాక్ట్ అనేది అవ్వలేవు. తర్వాత బట్ ఆల్ అవైడ్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ ఇల్లీగల్. సో మనకు వైడ్ అగ్రిమెంట్స్ అవి ఏవైతే ఉంటాయో అన్ని వైడ్ చేసే అగ్రిమెంట్స్ అన్నీ ఇల్లీగల్ కావు అంటున్నాడు. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. సో ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అనేది
చెల్లవు అంటున్నాడు. అండ్ చెల్లని అగ్రిమెంట్స్ అనేది ఇల్లీగల్, నాట్ ఇల్లీగల్, చెల్లని అగ్రిమెంట్స్ అనేవి ఇల్లీగల్ అయితే కావు అంటున్నాడు. సో ఇవి రెండు కరెక్ట్ ఆన్సరే, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను ఇక్కడ, బట్ రెండు అయితే కరెక్ట్ ఆన్సర్స్. మనకు రెండు కరెక్ట్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవాలి, ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో రెండు కరెక్ట్ ఆన్సర్స్. ఫస్ట్ వన్ రెండు సత్యాలు ఏదైతే ఉందో అది కరెక్ట్ వన్. దెన్ అనదర్ వన్ వచ్చేసి 12th వన్ మీకు ఎవ్రీ ప్రామిస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అగ్రిమెంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఇద్దరు ఏం చేస్తారంటే యాక్సెప్టెన్స్ చెప్తారు. సో ఈచ్ అదర్ యాక్సెప్టెన్స్ చెప్తారు. సో ఒప్పుకుంటారు. ఆ ఒప్పుకునే ప్రాసెస్ని ఏమంటారు అంటున్నారు. ఒప్పుకునే ప్రాసెస్ని ఇక్కడ అగ్రిమెంట్ అనేది ఉండడం జరుగుతుంది. సెకండ్ వన్ అయితే మనకు కరెక్ట్ ఆన్సర్. సో అగ్రిమెంట్ అనేది విచ్ ఈస్ ఎన్ఫోర్టబుల్ బై లా ముందు అది యాక్సెప్ట్ చేయగలిగితే అది కాంట్రాక్ట్ అవుతుంది. లా ముందు యాక్సెప్ట్ అయినా కాకపోయినా కూడా ఇద్దరు ఒప్పుకున్నట్టయితే అది అగ్రిమెంట్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఆఫర్ యాక్సెప్టెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అగ్రిమెంట్ అనే టాపిక్ కొత్తగా వచ్చింది. సో టూ పార్టీస్ జస్ట్ ఒక థింగ్ గురించి యాక్సెప్ట్ చేస్తే దాన్ని మనం అగ్రిమెంట్ అని చెప్తాం. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు యాక్సెప్ట్ చేసుకున్నారు, ప్రామిస్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది. దెన్ అనదర్ వన్ 13th వన్ చూడొచ్చు. వాయిడబుల్ కాంట్రాక్ట్ ఈజ్ ది వన్ అనేది ఇవ్వడం జరిగింది. చెల్లకూడని కాంట్రాక్ట్ సంబంధించి లాఫుల్ కాంట్రాక్ట్స్ అన్ని చెల్లుతాయి. అండ్ దెన్ ఇన్వాలిడ్ కాంట్రాక్ట్స్ కూడా చెల్లుతాయి. తర్వాత అన్లాఫుల్ కాంట్రాక్ట్స్ కూడా చెల్లడం జరుగుతుంది. సో విచ్ మీన్స్ వాయిడబుల్కి సంబంధించి అయితే అవుతుంది. ఇక్కడ ఏంటంటే వ్యాలిడ్ అంటిల్ అవాయిడ్ ది ఎంటైల్ పార్టీస్ అనేది ఇవ్వడం జరిగింది. 4th వన్ మనకు కరెక్ట్ ఆన్సర్. 13th వన్కి వచ్చేసి 14th వన్ అనేది మనకు 4th వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. దెన్ సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 14th వన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏ వైడ్ అగ్రిమెంట్ ఈజ్ వైడ్ అవి ఇంటో అనేది ఇవ్వడం జరిగింది. చెల్లని ఒప్పందం ప్రారంభం నుంచే చెల్లదు అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చెల్లని అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ప్రారంభం నుంచే చెల్లదు అంటున్నాడు, విచ్ ఈస్ నాట్ ఎంఫోర్సబుల్ బై లా. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో వన్స్ ఫస్ట్ నుంచి చెల్లంది ఫైనల్గా కూడా చెల్లదు, అదైతే కరెక్ట్ ఆన్సర్. తర్వాత వైడ్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇంటూ ది చెల్లని కాంట్రాక్ట్ ప్రారంభం నుంచే చెల్లనిది కాదు అంటున్నారు. సో ఇది కరెక్టే సిచ్యువేషన్ ప్రకారం. కొన్ని కాంట్రాక్ట్స్ ఏంటంటే స్టార్టింగ్ నుంచే చెల్లవు, కొన్ని కాంట్రాక్ట్స్ ఏంటంటే మధ్యలో ఇల్లీగల్ అవ్వడం జరుగుతుంది లేదా అన్లాఫుల్ అవ్వడం జరుగుతుంది. సో టూ కేసెస్ కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు కరెక్ట్ చూడొచ్చు. బోత్ ఆన్సర్స్ ఆర్ ట్రూ అనేది ఏదైతే ఇవ్వడం జరిగిందో మనకు 14th లో ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్. దెన్ 15th వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అగ్రిమెంట్ టు సెల్ ఈజ్ కన్సిడరేషన్ యాజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అగ్రిమెంట్ టు సెల్ ఈజ్ యాజ్ కన్సిడరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు మీరు క్లియర్గా. 15th వన్ మనకి. సో 15th వన్ వచ్చేసి యాజ్ పర్ గివెన్ క్వశ్చన్ ప్రకారం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం సేల్ చేయుటకు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇద్దరు అగ్రిమెంట్ చేసుకున్నారు. చేశారా చేయలేదు అనేది కాదు, సేల్ చేయడానికి మాత్రం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ కాదు, ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ కాదు. సో తర్వాత వచ్చేసి ఏంటంటే అగ్రిమెంట్ కాదు, ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. సేల్ చేయడానికి ఇద్దరు ఒప్పుకున్నారు, ఏ ఒప్పుకున్నారు, బి ఒప్పుకున్నారు. సో ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అనేది కాదు. సో తర్వాత ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అనేది కాదు. సో ఎగ్జిక్యూటెడ్ మీన్స్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయ్యి ఉండాలి అది. సో తర్వాత అగ్రీడ్ కాంట్రాక్ట్ అనేది ఉంది, అగ్రీడ్ కాంట్రాక్ట్ కూడా కాదు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. జస్ట్ ఎక్స్ అండ్ వై అనేవారు సో నేను 1 month తర్వాత నాకు సంబంధించిన మొబైల్ అమ్ముతాను అని ఎక్స్ వైకి చెప్పడం జరిగింది. వై అనేవాడు కాడు 1 month తర్వాత నేను పేమెంట్ చేస్తానని చెప్పడం జరిగింది. సో అలా అగ్రీడ్ అయ్యారు. అగ్రీడ్ అయినట్టయితే ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్. సో మనకు 15th వన్ వచ్చేసి 4th వన్ కరెక్ట్ ఆన్సర్. మీరు డౌట్స్ ఉన్నట్టయితే ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, అగ్రీడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అనేది మీ బుక్లో ఒకసారి రిఫర్ అయితే చేసుకోండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. తర్వాత ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 14th మనకు 14th. సో సారీ ఫర్ దట్. ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ March 15th. సో March 15th మనకు సంబంధించి ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ డే అయితే కండక్ట్ చేస్తారు. అండ్ 14th కానీ November 19th కానీ December 17th కానీ నాట్ రిలేటెడ్ టు అబౌవ్ క్వశ్చన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే March 15 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సో March 15 వచ్చేసి ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ డే అయితే కండక్ట్ చేస్తారు. దెన్ అనదర్ వన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వాస్ ఎనెక్టెడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, వినియోగదారుల రక్షణ చట్టం అనే దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. 17th వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 17th కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకు 1986లో అయితే రావడం జరిగింది. కన్జ్యూమర్ యాక్ట్ వచ్చేసి 1986 అయితే రావడం జరిగింది. దెన్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు క్వశ్చన్ వచ్చేసి ఇది ఏ పర్సన్ డీలింగ్ విత్ కంపెనీ పర్స్యూమ్ ఇంటర్నల్ రిక్వైర్మెంట్స్ యాజ్ అబ్రౌడ్ రికార్డింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో కంపెనీ అంతర్గత నియమాలు పాటించినట్లు భావిస్తున్నట్లయితే ఆ సిద్ధాంతం ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. దానికి ఇక్కడ మనకి డిఫరెంట్ లాస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైరస్ అనేది చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇది ప్రజెంట్. సో రిమైనింగ్ వచ్చేసి ఇర్రిలవెంట్ టాపిక్స్ ఇవి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సో నేను ఇచ్చే ఆన్సర్ అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వన్, సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ వ్యాలిడ్ అగ్రిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. చెల్లుబాటుకు పాసిబుల్ ఉన్న ఒప్పందం సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు.
సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, బెట్టింగ్ అనేది ఇల్లీగల్, సో బెట్టింగ్ అనేది కాదు. రెస్ట్రిక్టింగ్ ఎంప్లాయీస్ అనేది కూడా కాదు. రెస్ట్రిక్షన్ ఎంప్లాయీ అనేది పర్మనెంట్లీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ అనేది మిస్టేక్ చేసినట్టయితే అతన్ని సస్పెండ్ చేస్తారు 1 month కానీ 2 months కానీ. ఈవెన్ గవర్నమెంట్ సెక్టర్లో చూసినా కూడా మనకు 1 month 2 months ఆర్ 1 year అలా చేస్తారు ఇఫ్ లాంగ్ టర్మ్ అయినట్లయితే. సో పర్మనెంట్లీ రిస్ట్రిక్షన్ చేయడం అనేది లీగల్ కాదు అది. తర్వాత మేకింగ్ ప్యారలల్ లైన్స్ మీట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్యారలల్ లైన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. సో మనకు ఏదో ఒకటి క్లియర్గా ఉండాలి. టూ ఆబ్లిగేషన్స్ అనేది ఉండకూడదు దాంట్లో. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, పెయింటింగ్ హౌస్ ఫర్ ది 15,000. ఎక్స్ అనేవాడు వై యొక్క హౌస్ని పెయింటింగ్ వేయడానికి 15,000 తీసుకుంటానని చెప్పాడు. సో ఇట్ ఈస్ వ్యాలిడ్ అగ్రిమెంట్ అనేది చెప్పొచ్చు. పైన 3 things వచ్చేసి ఇన్వాలిడ్, మనకు అవి యాక్సెప్టబుల్ కావు. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు క్వశ్చన్ నెంబర్ 20, కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కెన్ బి అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, కాంట్రాక్ట్ అమ్మకు కాంట్రాక్ట్ అనేది వేటి పైన చేయొచ్చు అనేది క్వశ్చన్. ఇది ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది ఇట్ ఈస్ రిలేటెడ్ టు గూడ్స్ ఓన్లీ. గూడ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అయితే ఉంటాయి. మీకు ఫస్ట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ మీద క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ కలిసి ఎక్కడైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్ గూడ్స్ అని ఇచ్చారు, కాంటిజెంట్ గూడ్స్ అని ఇచ్చారు. సో ఎగ్జిస్టింగ్ గూడ్స్ అంటే ఆల్రెడీ తయారై ఉన్న గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు ఎగ్జిస్టింగ్ గూడ్స్ అనేది. కాంటిజెంట్ గూడ్స్ అనేది ఏంటంటే అది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నుంచి నేను రిసీవ్ చేసుకున్న తర్వాత నీకు అమ్మగలుగుతాను అనే సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అనేది ఉంటుంది. నేను సో యూఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేయగలిగితే అండ్ మీకు ఇవ్వగలుగుతాను అనే సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అలాంటివి కాంటిజెంట్ గూడ్స్ అయితే అవుతాయి. సో ఇవి రెండు కూడా కరెక్ట్ ఆన్సరే. ఫ్యూచర్ గూడ్స్ అంతే, సో నేను తయారు చేసిన తర్వాత అమ్ముతాను అంటారు. ఈ 3 కేసెస్లో వాళ్ళు సేల్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. 3 కేసెస్లో సేల్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనేది ఏంటంటే గూడ్స్ యాక్ట్ అనేది సో ఓన్లీ గూడ్స్ మీదనే ఉంటుంది, సర్వీస్ మీద అయితే ఉండదు. సో గూడ్స్ మీద ఉన్నప్పుడు మూవబుల్ ప్రాపర్టీ అయి ఉండాలి, ఇమ్మూవబుల్ కాదు. ఇది రాంగ్ ఆన్సర్. ఫ్యూచర్ గూడ్స్ ఓన్లీ ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. ఎగ్జిస్టింగ్ గూడ్స్ ఓన్లీ ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. ఓన్లీ ఇచ్చారు కాబట్టి రాంగ్ ఆన్సర్. బట్ మనకు ఎగ్జిస్టింగ్ గూడ్స్, కాంటిజెంట్స్ గూడ్స్, ఫ్యూచర్ గూడ్స్ అని 3 కలిపి ఇచ్చారనుకో అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఎగ్జిస్టింగ్ గూడ్స్, కాంటిజెంట్స్ గూడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి. సో యాజ్ పర్ ది క్వశ్చన్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ గూడ్స్ అండ్ కాంటిజెంట్ గూడ్స్. ఈ ఫ్యూచర్ గూడ్స్ కూడా యాడ్ చేసి ఫ్యూచర్ గూడ్స్ 3 ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. ఇమ్మూవబుల్ అంటే మూవ్ చేయడానికి ఛాన్స్ లేదు, మూవ్ చేసే గూడ్స్ను మాత్రమే. సో అది. సో ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ అనేది ఉంది, బిల్డింగ్ని మనం గూడ్ లాగా ట్రీట్ చేయం. తర్వాత మనకు అనదర్ క్వశ్చన్ 21, సో విచ్ ఈస్ నాట్ యర్ రైట్ ఆఫ్ యర్ ఫౌండర్ ఆఫ్ ది గూడ్స్. సో ఒక వస్తువులు దొరికినట్టయితే అతనికి కాని రైట్ ఏంటి, దీంట్లో అతనికి ఉన్న రైట్ ఏంటి అంటున్నారు. సో రైట్ టు లియన్ అనేది ఉంది, తర్వాత రైట్ టు ఎంజాయ్ ది గూడ్స్ అని ఉంది, రైట్ టు సెల్ అనేది ఉంది, తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రైట్ టు షూ టు రివార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే గూడ్స్ ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, రివార్డ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఐ మీన్ అతనికి ఇచ్చేసి రివార్డ్ తీసుకోవడానికి రిటర్న్లో. తర్వాత ఇక్కడ వచ్చేసి రైట్ టు లీనియన్ అనేది, సో అది దానికి సంబంధించిన లీనియన్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏదైతే ఉందో రైట్ టు సేల్ అనే రైట్ అతనికి లేదు, అతను అమ్మడానికి లేదు, అతను సొంతానికి వినియోగించుకోవచ్చు, లేదా అతను ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు, కానీ అమ్మడానికి అయితే లేదు. రైట్ టు సేల్ రైట్ అయితే ఉండదు, ఏదైతే మనకి దారిలో దొరికిన గూడ్స్ ఉంటాయో దానిపైన. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డ్యామేజెస్ ఫర్ ది బీచ్ ఆఫ్ ప్రామిసెస్ టు మ్యారీ ఆర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు వివాహ ఒప్పందం ఉల్లంఘన నష్టపరిహారం సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇక్కడ ఆర్డినరీ డ్యామేజెస్ అని ఇచ్చారు. ఆర్డినరీ డ్యామేజెస్ కాదు, స్పెషల్ డ్యామేజెస్ కాదు, నామినల్ డ్యామేజెస్ కాదు. ఇక్కడ ఎక్స్మిప్లరీ డ్యామేజెస్ ఏదైతే ఉందో కరెక్ట్ ఆన్సర్. డ్యామేజెస్ సంబంధించి కూడా క్వశ్చన్స్ అని అడుగుతారు, సిచ్యువేషన్ ఇచ్చేసి డ్యామేజెస్ అడుగుతారు. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యామేజెస్ సంబంధించి ఒకసారి చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. దెన్ అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎగ్జంప్షన్ టు ది కెవిట్ అటెంప్టర్ అనేది ఇవ్వడం జరిగింది. కొనుగోలుదారుడు జాగ్రత్త సిద్ధాంతానికి మినహాయింపు ఏంటి అంటున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ కివేట్ అటెంప్టర్ అనేది ఏంటంటే కస్టమర్ మస్ట్ బి అవేర్ అనేది అయితే ఉంటుంది. మనకు బిజినెస్లలో కొన్ని పదాలకు మీనింగ్ తెలిస్తే సరిపోతుందని చెప్పాను కదా. సో ఇక్కడ కివేట్ అటెంప్టర్ మీన్స్ ఏంటంటే కస్టమర్ మస్ట్ బి అవేర్ అనమాట. మీరు ఏదైతే ప్రోడక్ట్ కొంటారో కొనేటప్పుడు దానిపైన మీకు పూర్తి అవగాహన ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు తెలుసుకోవాలి. అయితే వాటిలో ఎక్సెప్షన్ ఏంటి, అతనికి ఎక్సెప్షన్ ఏముంటుందంటే సో ఫ్రీ కన్సెంట్ విషయంలో ఉండదు, ఇన్స్పెక్షన్ ఆపర్చునిటీ ఉండదు, బయర్ సైలెంట్లో ఉండదు. ఎక్సెప్షన్ ఏంటంటే ఫస్ట్ వన్ సేల్ అండర్ పేటెంట్ ఆర్ ట్రేడ్ మార్క్ నేమ్. సో వాటిని ఉపయోగించుకొని మీరు కొంటున్నప్పుడు సో ఇది మీకు అయితే సో ఎక్సెప్షన్ అయితే ఉంటుంది. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఏ వేజరింగ్ అగ్రిమెంట్ అనేది సో పందెపు ఒప్పందం ఏదైతే ఉంటుందో పందెపు ఒప్పందం అనేది సో వ్యాలిడ్ కాదు, అది వ్యాలిడ్ అయితే కాదు మనకు. సో 24th వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 24th వన్కి సంబంధించి ఏంటంటే వైడబుల్ అనమాట. 24th వన్ క్వశ్చన్ ఏ వేరింగ్ అగ్రిమెంట్ ఈజ్ పందపు ఒప్పందం. ఆప్షన్స్ మనకు వ్యాలిడ్ ఇచ్చారు, వైడబుల్ ఇచ్చారు, ఎగ్జిక్యూటెడ్ ఇచ్చారు. అండ్ 4th వన్ వచ్చేసి మనకు వైడ్ అయితే ఇవ్వడం జరిగింది. 24th వన్ వచ్చేసి ఇది వ్యాలిడ్ అగ్రిమెంట్ కాదు, అండ్ వైడబుల్ కాదు, ఎగ్జిక్యూటెడ్ కాదు, జస్ట్ అవాయిడ్ చేయాల్సింది, వైడ్ చేయాల్సిన అగ్రిమెంట్ అనమాట అది. దాని తర్వాత మనకు 25th వన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో 25th వన్ వచ్చేసి ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. వ్యాలిడ్ కాంట్రాక్ట్లో ఉండాల్సిన ఏంటంటే ఆల్ థింగ్స్ ఉండాలి. సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, సర్టెనిటీ ఉండాలి, కన్సిడరేషన్ ఉండాలి, ఇంటెన్షన్ అనేది ఉండాలి. ఈ ఆల్ థింగ్స్ అనేది ఉన్నట్టయితే కరెక్ట్ ఆన్సర్ మనకు. సో మీకు ఆఫర్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ ఏంటి, సర్టెనిటీ అంటే ఏంటి, కన్సిడరేషన్ అంటే ఏంటి ఆల్రెడీ అర్థమైంది అనుకుంటాను. ఇప్పటికీ మనకు రిపీటెడ్లో రావడం జరిగింది. యాక్సెప్టెన్స్ త్రూ ది థర్డ్ పార్టీ
థర్డ్ పార్టీ అమౌంట్ ఈజ్ టు అనేది ఇవ్వడం జరిగింది. థర్డ్ పార్టీ ద్వారా సో కాంట్రాక్ట్ కనుక వచ్చినట్టయితే థర్డ్ పార్టీ ద్వారా కాంట్రాక్ట్ కనుక అప్రూవల్ అయినట్టయితే అది ఏం కాంట్రాక్ట్ అని అంటున్నారు. సో అది వచ్చేసి ఏంటంటే అసలు కాంట్రాక్ట్ అనేది కాదు, కాంట్రాక్ట్ కిందకి అయితే రాదు, ఇన్వాలిడ్ యాక్సెప్టెన్స్ కింద అయితే తీసుకోవడం జరుగుతుంది. మనకు 26/1 మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడవుతుంది, ఎక్స్కి వైకి మధ్యలో అగ్రిమెంట్ జరుగుతున్నప్పుడు వై కనుక యాక్సెప్ట్ చేస్తే, కానీ ఇక్కడ జెడ్ అనేవాడు వచ్చినట్టయితే సో అది మనకి ఏంటంటే ఇన్వాలిడ్ యాక్సెప్టెన్స్ అయితే అవుతుంది, ఇంప్లైడ్ కాదు, కండిషనల్ కాదు. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు క్వశ్చన్ నెంబర్ 27 కన్సిడరేషన్ మస్ట్ బీ అనేది ఇవ్వడం జరిగింది. కన్సిడరేషన్కి సంబంధించి ప్రతిఫలం అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో కన్సిడరేషన్ మస్ట్ బీ, కన్సిడరేషన్ అనేది మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. కన్సిడరేషన్ అంటే సంథింగ్ రిటర్న్, ఎక్స్ అనేవాడు వైకి ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాడు, వై సంథింగ్ రిటర్న్ ఇచ్చేదాన్ని మనం ఇక్కడ కన్సిడరేషన్ అంటాం. ఎక్స్ అనేవాడు ప్రోడక్ట్ ఇస్తున్నాడు కాబట్టి అతనికి అది కన్సిడరేషన్ అవుతుంది. సో ఇది ఎలా ఉండాలి అనేది, కన్సిడరేషన్ మస్ట్ నాట్ బీ అడక్టివ్ అనేది చెప్పొచ్చు. అడక్టివ్ మీన్స్ ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే మనం 9 రూపీస్ ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు 9 రూపీసే ఇవ్వాలనైతే రూల్ లేదు, బట్ కన్సిడరేషన్ ఎంతో కొంత అయితే ఉండాలి. కన్సిడరేషన్ మ్యాండేటరీ, బట్ ఈక్వల్ కన్సిడరేషన్ అనేది నాట్ మ్యాండేటరీ. సో ఇక్కడ సబ్స్టెన్షియలీ అడిక్షనల్ ఇచ్చేసారు, ఆల్వేస్ మ్యాండేటరీ అని ఇచ్చారు, అడిక్టివ్ అని ఇచ్చారు. ఈ రాంగ్ ఆన్సర్స్, ఈ ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అయితే రాంగ్ ఆన్సర్స్. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అక్కడ. దెన్ మెజర్ ఆఫ్ డ్యామేజెస్ ఇన్ డిఫరెన్స్ బిట్వీన్ అనేది ఇవ్వడం జరిగింది. నష్టపరిహారం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని ఇచ్చారు. ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ మీకు ఇక్కడ. కాంట్రాక్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ అనేది కరెక్ట్ ఆన్సర్. కాంట్రాక్ట్ కోర్ట్ ప్రైస్ అనేది రాంగ్ ఆన్సర్, మాక్సిమం ప్రైస్ అనేది రాంగ్ ఆన్సర్, ఎగ్జిక్యూటెడ్ ప్రైస్ అనేది రాంగ్ ఆన్సర్ మీకు. సో కాంట్రాక్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ డ్యామేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఐటీ యాక్ట్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. ఐటీ యాక్ట్ అనేది కమింగ్స్ టు ది పోర్ట్స్, ఐటీ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ అయితే అడిగారు, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఐటీ యాక్ట్కి సంబంధించి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్లయితే ఫస్ట్ మనకు జాన్ 2000 ఇచ్చారు, 11 జూన్ 2000 ఇచ్చారు, తర్వాత 17th అక్టోబర్ ఇచ్చారు. సో 24th డిసెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 17th అక్టోబర్ 2000 ఏదైతే ఉందో ఐటీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో సో అది మనకు ఫామ్లోకి వచ్చిన డేట్ అది. తర్వాత అనదర్ క్వశ్చన్ ఇచ్చారు, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కమ్స్ ఇన్ టు ది ఫోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. సేల్ ఆఫ్ గూడ్స్ సంబంధించి గూడ్స్ అనేది ఏంటంటే మూవబుల్ ప్రాపర్టీ అయి ఉండాలి. సో ఎగ్జిస్టింగ్ గూడ్స్ అయి ఉండొచ్చు, లేదా ఫ్యూచర్ గూడ్స్ అయి ఉండొచ్చు, కాంటిజెంట్ గూడ్స్ అయి ఉండొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్లో. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 1 జూలై 30 అనేది కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది 1 జూలై 30 అయితే మనకు ఎన్ఫోర్స్ కావడం జరిగింది. తర్వాత కన్జ్యూమర్ డిఫిసిట్ రిడ్రెసల్ ఏజెన్సీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది పంచాయత్ కమిషన్ కాదు, మున్సిపల్ కమిషన్ కాదు, నన్ను అనేది ఇచ్చారు, ఇవేవి కాదు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్టేట్ కమిషన్. స్టేట్ కమిషన్ అనేది స్టేట్ లెవెల్లో అయితే ఉంటుంది. కన్జ్యూమర్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఆ ఇష్యూస్ని సాల్వ్ చేయడం కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 32 క్వశ్చన్స్ చూడొచ్చు మీరు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇంక్లూడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సంబంధించి పేటెంట్స్ ఇచ్చారు, కాపీ రైట్స్ ఇచ్చారు, ట్రేడ్ మార్క్, ఈ ఆల్ థింగ్స్ కూడా మనకు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అవుతాయి. అండ్ జిఐ టాగ్ అనేది కూడా రావడం జరిగింది, అది వచ్చేస్తుంది. అండ్ తర్వాత మనకు అదర్ థింగ్స్ కూడా ఉంటాయి. సో పేటెంట్ అనేది వచ్చేసి ఏంటంటే పేటెంట్ అనేది సో ఇన్వెన్షన్, న్యూ ఇన్వెన్షన్స్ ఏదైతే ఉంటుందో వాటిని సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కోసం పేటెంట్స్ అనేది ఉంటుంది. కాపీ రైట్ అనేది ఏంటంటే రైటింగ్ స్కిల్స్, మీకు సంబంధించిన మూవీ స్క్రిప్ట్ కావచ్చు, వాట్ ఎవర్ దాన్ని సెక్యూర్ చేయడం కోసం కాపీ రైట్స్ ఉంటాయి. ట్రేడ్ మార్క్ అనేది బ్రాండ్ నేమ్స్, సో బ్రాండ్కి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఈ బ్రాండ్ని కాపాడడం కోసం. సో ఈ థింగ్స్ వచ్చేసి ఏంటంటే ఆల్ థింగ్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కిందకి రావడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ కాపీ రైట్ గవర్నర్డ్ బై అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎవరు గవర్నర్ చేస్తారు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బెర్న్ కన్వెన్షన్ అయితే ఉంటుంది, మనకి ఆన్సర్ వచ్చేసి ప్యారిస్ కన్వెన్షన్ కాదు, ట్రిప్స్ కాదు, అండ్ WTO అయితే కాదు. సో మీకు థర్డ్ వన్ అయితే కరెక్ట్ ఆన్సర్. అండ్ తర్వాత గ్యాప్ బిట్వీన్ ఏజీవర్స్ షెల్ నాట్ ఎగ్జిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏజీవర్స్ మీటింగ్ సంబంధించి సో జనరల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన మధ్యకాలం గురించి అయితే అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 34th వన్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, గ్యాప్ బిట్వీన్ అనేది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సో ఫస్ట్ వన్ అయితే మనకు కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ 15 months అనేది కరెక్ట్ ఆన్సర్, 18 months అనేది కాదు. సో 18 months అనేది కాదు, తర్వాత 16 months అనేది కాదు, నన్ ఆఫ్ ది ఎబో అయితే ఉంది. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏజీఓ మీటింగ్ సంబంధించి 15 months అయితే ఉంటుంది. ఇఫ్ ఏజీఓకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నోటీస్ పీరియడ్ అనేది 21 days అయితే ఉంటుంది. డేస్ కూడా అడుగుతారు సమ్టైమ్స్. ఏజీఓస్ మీటింగ్ గురించి అడిగినప్పుడు 15 months, అండ్ డేస్ గురించి అడిగినప్పుడు 21 days అనేది ఉంటుంది నోటీస్ పీరియడ్కి సంబంధించి వాళ్ళ ఇంటిమేషన్ అనేది. తర్వాత ఇక్కడ క్విక్ ప్రో క్యూ మీన్స్ అనేది ఇవ్వడం జరిగింది. క్విక్ ప్రో క్యూకు సంబంధించిన మీనింగ్ అయితే అడిగారు. దీనికి సంబంధించిన మీనింగ్ ఏంటి అనేది. సో మీకు బిజినెస్లలో కొన్ని క్వశ్చన్స్కి మీనింగ్ తెలిస్తే చాలా ఆన్సర్ చేయగలుగుతారు. సో కొన్ని పదాలకు అందుకే సిలబస్ పక్కన పెట్టుకొని సిలబస్ అన్నిటికీ మీనింగ్ తెలుసుకోండి అని చెప్పాను. ఇక్కడ సంథింగ్ ఇన్ రిటర్న్ అయితే ఏదైతే ఉంటుందో కరెక్ట్ ఆన్సర్. మ్యూచువల్ కన్సెంట్ కాదు, అగ్రిమెంట్ కాదు, ఆఫర్ కాదు. 4th వన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ దీంట్లో. అండ్ తర్వాత 36 అయితే చూడొచ్చు. మైనర్ పర్సన్, మైనర్ మీన్స్ ఏ పర్సన్ అంటే ఏంటంటే లెస్ దెన్ 18 years ఏజ్ అయితే ఎవరికైతే ఉంటుందో అతను మైనర్ అంటాం. సమ్టైమ్స్ సిమిలర్ క్వశ్చన్ మేజర్ అంటే ఎవరు అంటారు, మోర్ దెన్ 18 ఉన్న వారిని మేజర్ అయితే అనడం జరుగుతుంది. మైనర్కి కాంటాక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి సో రైట్ అనేది ఉండదు. ఇఫ్ కాంటాక్ట్లోకి మైనర్తో కాంటాక్ట్లోకి మనం ఎంటర్ అయినా కూడా అది సో వైడబుల్ అవుతుంది. సో లా అనేది ఎంఫోర్స్ చేయొద్దని కొట్టివేయడం జరుగుతుంది. తర్వాత మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 17th వన్ ట్రేడ్ మార్క్ అప్లికేషన్ సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. 37 అనేది ట్రేడ్ మార్క్ అప్లికేషన్స్ కోసం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో
మనకు ఏ ఫామ్ ఉంటుంది ట్రేడ్ మార్క్ అప్లికేషన్ చేసుకోవడానికి ఏ ఫామ్ ఉంటుందంటే టీఎంపీ అనేది ట్రేడ్ మార్క్ 50, 51, 54 అనేది ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 50. సో 50 రిమైనింగ్ వాటి కోసం మీరు చాట్ జీపీటీని యూజ్ చేయండి. దానికి సంబంధించిన టాపిక్స్ మీద కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. తర్వాత మనకు 38 వచ్చేసి కండిషన్ అండర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ మీన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కండిషన్ అండర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ మీన్ కండిషన్ అంటే ఏంటి అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనకు కండిషన్ గురించి మాట్లాడుకున్నాము, వారంటీ గురించి మాట్లాడుకున్నాము, గ్యారంటీ గురించి మాట్లాడుకున్నాము. కండిషన్ అంటే ఏంటంటే మెయిన్ పర్పస్ని కండిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ల్యాప్టాప్ పర్చేజ్ చేశాను ఎడిటింగ్ పర్పస్లో. సో అది నాకు ల్యాప్టాప్ ఎడిటింగ్ పర్పస్ కనుక వర్క్ అవ్వనట్లయితే అది మెయిన్ పర్పస్. అదే వర్క్ అవ్వకపోతే అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇఫ్ కండిషన్ ఫెయిల్స్ అగ్రిమెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ క్యాన్సిల్ చేయొచ్చు. కొలెటరల్ స్టిపులేషన్ అనేది ఏంటంటే మనం చెప్పుకున్నాం వారంటీకి సంబంధించింది. సో వారంటీ అనేది ఏంటంటే మొబైల్తో పాటు ఛార్జర్ తీసుకుంటాం. ఛార్జర్కి 6 months 4 months వాట్ ఎవర్ అది రన్నింగ్ పీరియడ్ ఇస్తారు. సో అది కనుక ఫెయిల్ అయినట్టయితే ఛార్జర్ ఫెయిల్ అయినట్టయితే కొలాబరేటర్ దాంతోపాటు అదర్ థింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఇస్తారనమాట కొలాబరేటర్. సో ఇక్కడ కొలాటరల్కి సంబంధించి ఇచ్చినప్పుడు ఇది మనం యాక్సెప్ట్ చేయాలి, రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఫెయిల్ అయినట్టు మాత్రం మెయిన్ పర్పస్ ఫెయిల్ అయితే మాత్రం రిజెక్ట్ చేయొచ్చు. అది అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది క్యాన్సిల్ చేయడానికి ఛాన్స్ ఉండదు. రిప్లేస్ అనేది ఉంటుంది, సేమ్ ప్రోడక్ట్కి రిప్లేస్ అనేది ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ అడిషనల్ స్టిపులేషన్ జనరల్ స్టిపులేషన్ సంబంధించి అయితే ఉన్నాయి, మనకు అది అవసరం లేదు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కమ్స్ ఇన్ టు ఫోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. కన్జ్యూమర్ వినియోగదారుల రక్షణ చట్టం దీని గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మనకు వచ్చేసి ఏంటంటే 24th December 1986 ఆల్రెడీ మనకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు అనౌన్స్ వచ్చింది అనేది జస్ట్ అడిగారు. 1986 ఆన్సర్ అది. ఇక్కడ మనకు 24th December అనేది క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు 41 క్వశ్చన్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సెక్షన్ స్ట్రక్ డౌన్ ది శ్రేయస్ సేగల్ కేసు అనేది ఇవ్వడం జరిగింది. శ్రేయ సెంగల్ కేసులో రద్దయిన సెక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇది కంపెనీస్ సంబంధించింది. సో మనకు సెక్షన్ 66A అనేది అయితే రద్దు కావడం జరిగింది. 41 కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏ. 43కి సంబంధించి 67, 69 ఏంటి అనేది మీరు ఒకసారి గూగుల్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. లేదా మేము ఇచ్చే నోట్స్ చూసినా కూడా మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. నోట్స్లో మేము ఇన్ డీటెయిల్గా అయితే ఇస్తాం దానికి సంబంధించి. 41 క్వశ్చన్ చూడొచ్చు. వైండింగ్ అప్ ఆఫ్ కంపెనీ ఈజ్ అండర్ అనేది ఇవ్వడం జరిగింది. సో కంపెనీలో మూతివేత అనేది ఏ సెక్షన్ కిందికి రావడం జరుగుతుందని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు 270. సో మనకు క్వశ్చన్ వచ్చేసి ఎన్నో క్వశ్చన్ ఇది 41th క్వశ్చన్. ఐ థింక్ 41th క్వశ్చన్ 270 కరెక్ట్ ఆన్సర్. సో రిమైనింగ్ ఆప్షన్స్ నాట్ రిలేటెడ్ టు ది కంపెనీ క్లోజింగ్ సంబంధించి. అండ్ తర్వాత మనకు 42 క్వశ్చన్ చూడొచ్చు. నోటీస్ పీరియడ్ ఆఫ్ జనరల్ మీటింగ్స్ సాధారణ సమావేశాల నోటీస్ పీరియడ్ సంబంధించి ఏ సెక్షన్ సంబంధించింది అనేది క్వశ్చన్ 42 వచ్చేసి మనకు 101 అయితే కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 101 అనేది కరెక్ట్ ఆన్సర్. సో రిమైనింగ్ సెక్షన్స్ అనేది నోటీస్ సంబంధించింది కాదు, నోటీస్ పీరియడ్కి సంబంధించింది కాదు. సమ్ టైమ్స్ నోటీస్ పీరియడ్ డేస్ కూడా అడుగుతారు, డేస్ సంబంధించి కూడా మీరు చూసుకోండి. అండ్ తర్వాత క్వశ్చన్కి సంబంధించి 43 క్వశ్చన్. సెక్షన్ 80 కంపెనీస్ మీన్స్. సెక్షన్ 80 అనేది కంపెనీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 80 ఏం తెలియజేస్తుందంటే నాన్ ప్రాఫిట్ కంపెనీస్ సంబంధించి. సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో కోఆపరేటివ్ సొసైటీస్ కానీ అండ్ అదర్ మనకు NGOs ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి అయితే ఉంటుంది. ప్రాఫిట్ కంపెనీస్ కాదు, గవర్నమెంట్ కంపెనీస్ కాదు, ఫారెన్ కంపెనీస్ అయితే కాదు. సెక్షన్ 80 రిలేటెడ్ టు నాన్ ప్రాఫిట్ కంపెనీకి సంబంధించి. దెన్ అనదర్ 44 వచ్చేసి మినిమం నోటీస్ పీరియడ్ ఫర్ AGM అనేది ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ వచ్చేసి 21 days. సో వాళ్ళకు లాస్ట్ మీటింగ్ సంబంధించి గడువు అయితే ఉంటుంది. సో ఒక మీటింగ్ మధ్యకాలం ఎంత ఉండాలి అనేది కూడా చెప్పుకున్నాము. 15 months అనేది మించకూడదు. 15 monthsకి ఖచ్చితంగా 15 months వితిన్ 15 monthsలో మీటింగ్ అనేది జరగాలి. సో నోటీస్ పీరియడ్కి సంబంధించి నోటీస్ డేస్ సంబంధించి అయితేనేమో 21 days అనేది కరెక్ట్ ఆన్సర్. మనకు 45 చూడొచ్చు మీరు. వ్యాలిడ్ ఎసెన్షియల్ ఫర్ ఈ వ్యాలిడ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. సరైన ప్రతిపాదనకు అవసరం ఏంటి అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో వ్యాలిడ్ ఆఫర్కి ఏముండాలి, ఆఫర్లో ముఖ్యంగా ఏముండాలంటే కమ్యూనికేట్ టు ది ఆఫరర్ అని ఉంటారు. ఆఫర్ పర్పస్ ఏంటి అనేది ఆఫరర్కి కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేయడమే మెయిన్ ఎసెన్షియల్ అనమాట. రిటర్న్ ఫామ్లో ఉండాలి. యాక్సెప్టెన్స్ ఇమీడియట్లీ అనేది ఉండాలి. మేడ్ బై మైనర్ అనేది రాంగ్ ఆన్సర్. అసలు మైనర్ అనేవారు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, కొంత టైం తీసుకోవాలి. ఇమీడియట్లీ యాక్సెప్ట్ చేయాలి అంటే అది ఫోర్స్ఫుల్ అవుతుంది. రిటర్న్ ఫామ్ అనేది కాదు. సో రిటర్న్ ఫామ్ ఎప్పుడు ఉండాలంటే అగ్రిమెంట్ అనేది రిటర్న్ ఫామ్, కాంట్రాక్ట్ అనేది రిటర్న్ ఫామ్. జస్ట్ ఆఫర్ అనేది రిటర్న్ ఫామ్ ఉండాల్సిన అవసరం లేదు. నోటి మాటల ద్వారా కూడా కన్వే చేయొచ్చు. దెన్ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు క్వశ్చన్ నెంబర్ 46 ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్కి సంబంధించిన క్వశ్చన్ అయితే అడిగారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 46th క్వశ్చన్ మనకి 46th క్వశ్చన్ వచ్చేసి సో 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇన్వాలిడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వ్యాలిడ్ ఇన్ సర్టన్ కేసెస్ అని ఇవ్వడం జరిగింది. ఆల్వేస్ వ్యాలిడ్ అని ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్రెస్ ఓన్లీ అని ఇవ్వడం జరిగింది. థర్డ్ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ మనకి ఇక్కడ ఇంప్లాయిడ్ యాక్సెప్టెన్స్ మీన్స్ ఆల్వేస్ వ్యాలిడ్ అనేది చెప్పొచ్చు. దెన్ అనదర్ థింగ్ మీరు 47 చూడొచ్చు. కన్సిడరేషన్ కెన్ బి ఎనెక్టివ్ ఇన్ అడెక్వేట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతిఫలం సరిపోకపోవచ్చు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది సరిపోవచ్చు అనేది నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఎక్స్ అండ్ వై అనేవారు ఒక ట్రాన్సాక్షన్లోకి ఎంటర్ అయ్యారు. ఎక్స్ అనేవారు 10 రూపీస్ పెన్నుని అమ్మడం జరుగుతుంది. 10 రూపీస్ పెన్నుని. వై అనేవాడు 9 రూపీస్ పే చేస్తున్నాడు పెన్నుకి. సో పెన్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అండ్ అతను పే చేసేసి 9 రూపీస్. సో ఇక్కడ ఈక్వల్గా ఉండాలా ఉండకూడదా అనేది క్వశ్చన్. సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కన్సిడరేషన్ ఉంటే చాలు. కన్సిడరేషన్ మ్యాండేటరీ. సో వారి మధ్యలో ఏంటంటే కన్సిడరేషన్ ఉండాలి. అది కాంటాక్ట్ అవ్వాలి అంటే కన్సిడరేషన్ అనేది ఉండాలి. అది ఎంత ఉంటుంది అనేది మ్యాటర్ కాదు. సో ఇక్కడ తక్కువైనా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు. సో ఇక్కడ ఇనడిక్టివ్ మీన్స్ ఏంటంటే సరిపోకపోవచ్చు, సరిపోయినంత ఉండాలా ఉండకూడదు అనేది. సో ఇది కరెక్ట్ కాదు. నో, ఉండాలి, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎస్,
కాంట్రాక్ట్ స్టిల్ వ్యాలిడ్ అనేది చెప్తున్నాము. సో సరిపోయినంత ఉన్నా ఉండకపోయినా కూడా కాంట్రాక్ట్ అనేది చెల్లుతుంది. సో ప్రతిఫలం కన్సిడరేషన్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్న కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవుతుంది, చెల్లుతుంది అనేది మన కరెక్ట్ ఆన్సర్. సో మేక్ కాంట్రాక్ట్ వైడ్, ఇఫ్ ఒకవేళ మేక్ కాంట్రాక్ట్ చేస్తే వైడ్ అవుతుంది, మేక్స్ వైడబుల్ అనేది ఇవ్వడం జరిగింది, అది రాంగ్ ఆన్సర్. తర్వాత 41 చూడండి, ఎఫెక్ట్ ఆఫ్ వాల్యూడ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ సక్రమ అమలు ఫలితం సంబంధించి సో ఇక్కడ 2 పార్టీస్ ఎక్స్ అండ్ వై వారికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ అనేది కంప్లీట్ చేశారు. ఎక్స్ అనేవాడు ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది, వై అనేవాడు పేమెంట్ అనేది చేయడం జరిగింది. సో ఇద్దరు కంప్లీట్గా వారికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఆబ్లిగేషన్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఆబ్లిగేషన్స్ అనేది కంప్లీట్ అయినట్టయితే సో ఇక్కడ ఏంటంటే మనకు ఆన్సర్ 48 వచ్చేసి ఆబ్లిగేషన్ ఎండ్ అయితే అవుతుంది. ఆబ్లిగేషన్స్ అనేది ఎండ్ అవుతుంది. ఆబ్లిగేషన్స్ ఎండ్ మీన్స్ వారికి సంబంధించిన బాధ్యతలు పూర్తి చేసినట్టు. సో బాధ్యతలు కనుక పూర్తి చేస్తే కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. 48 వచ్చేసి మనకు ఫస్ట్ వన్ ఆన్సర్. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 48 వచ్చేసి కాంట్రాక్ట్ వైడ్ అంటున్నాం, వైడబుల్ అంటున్నాము, అండ్ రిమైన్ సేమ్ అంటున్నాం. ఆబ్లిగేషన్స్ రిమైన్ సేమ్ అంటే వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే ఆబ్లిగేషన్స్ రిమైన్ సేమ్ ఉంటుంది, వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 4th వన్ మనకు 49th వన్ చూడొచ్చు మీరు. ఫిషింగ్ అనేది వచ్చేసిందంటే ఇల్లీగల్ యాక్టివిటీ అని చెప్పొచ్చు. సో మాల్వేర్ అనేది వైరస్, అది హ్యాకింగ్ అనేది కూడా ఒక స్ట్రాటజీ టెక్నిక్, డీటెయిల్స్ అనేది హ్యాక్ చేయడము. సైబర్ అటాక్ అనేది కూడా క్రైమ్ లాంటిది. సో ఇక్కడ ఫిషింగ్ సంబంధించి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ మెయిల్స్ కానీ మొబైల్స్ కానీ అన్వాంటెడ్ మెసేజెస్ అని పంపించి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫిషింగ్ అనేది చెప్తాము. ఇర్రిలవెంట్ మెసేజ్లు వస్తాయి, దాన్ని క్లిక్ చేయగానే మనకు సంబంధించిన డేటా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు తీసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది ట్రిక్ అనమాట, వాళ్ళు యూజ్ చేస్తారు ఫిషింగ్ అనేది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ట్రిక్స్ టు ది రివెల్ ది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. సో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు రివెల్ చేస్తారు, బయట పెట్టడం జరుగుతుంది. కాంట్రాక్ట్ సేల్ ఆఫ్ మీన్స్, కాంట్రాక్ట్ సేల్ మీన్స్ ఆల్రెడీ ఇది ఇప్పటికి 2 times వచ్చింది మనకు. కాంట్రాక్ట్ సేల్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు గూడ్స్ ఓన్లీ, దట్ టు బి మూవబుల్ ప్రాపర్టీ. సో మూవబుల్ ప్రాపర్టీ అయి ఉండాలి, గూడ్స్ అయి ఉండాలి. గూడ్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ అయితే ఉన్నాయి మనకు. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గూడ్స్ కావచ్చు, అండ్ ఫ్యూచర్ గూడ్స్ కావచ్చు, కాంటిజెంట్ గూడ్స్ కావచ్చు, గూడ్స్ ఏవైనా కావచ్చు. సో గూడ్స్కి సంబంధించి సో సేల్ యాక్ట్ అనేది ఉంటుంది. సో గూడ్స్ అండ్ సర్వీస్ ఇచ్చారు కాబట్టి రాంగ్ ఆన్సర్. మూవబుల్ ప్రాపర్టీ అయి ఉండాలి, ఇమ్మూవబుల్ ఇచ్చారు కాబట్టి రాంగ్ ఆన్సర్. సర్వీస్ ఓన్లీ ఇచ్చారు కాబట్టి రాంగ్ ఆన్సర్. సో గూడ్స్ ఓన్లీ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం. తర్వాత 51 చూడొచ్చు మీరు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కన్జ్యూమర్ ఫోరం అనేది ఇవ్వడం జరిగింది. కన్జ్యూమర్ ఫోరంకి సంబంధించి ఏంటంటే సో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం జరిగినట్లయితే వాళ్ళ ఇష్యూస్ని క్లియర్ చేయాలి, సాల్వ్ చేయాలి, కాన్ఫ్లిక్ట్స్ని సాల్వ్ చేయాలి. ఆ రిలేటెడ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదనమాట. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పనిష్ ది బిజినెస్ అనేది ఇవ్వడం జరిగింది. బిజినెస్కి పనిష్మెంట్ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరిగింది, లేదా కన్జ్యూమర్ మోసపోయాడు పర్టికులర్ ఒక ప్రోడక్ట్ కొనడం వల్ల, అలాంటి బిజినెస్కి పనిష్ ఇవ్వాలి అనేది కాదు. సో కంపెన్సేషన్ ఇవ్వాలి అనేది కాదు. కంపెన్సేషన్ ఇవ్వడం మెయిన్ పర్పస్ కాదు. రెగ్యులేట్ ది బిజినెస్ అనేది మెయిన్ పర్పస్ కాదు. ఇక్కడ ఏంటంటే ఫెయిర్ అండ్ స్పీడ్ జస్టిస్ అనేది ఉండాలి, వాళ్ళకి న్యాయం జరగాలి, ఫెయిర్గా ఉండాలి, జస్టిస్ అనేది జరగాలి. తర్వాత పర్పస్ ఆఫ్ పేటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. పేటెంట్ యొక్క పర్పస్ ఏంటి అనేది ఇంతకుముందుకు నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు అవి ఇచ్చినప్పుడు కాపీరైట్ సంబంధించి. సో మనకు పేటెంట్ అనేది ఉంటుంది, కాపీరైట్ అనేది ఉంటుంది, ట్రేడ్ మార్క్ ఉంటుంది, జిఐ టాగ్ అనేది ఉంటుంది, డిఫరెంట్ అయితే ఉంటుంది. పేటెంట్ అని వచ్చేసి ఏంటంటే ఇన్వెస్టర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మన కొత్త ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్షన్ చేస్తుంది, ఇన్వెన్షన్స్ని ప్రొటెక్షన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త ఒక టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసాము, దాన్ని ఎవరు కాపీ చేయకూడదు అంటే పేటెంట్ తీసుకోవాలి, అది పేటెంట్ రైట్. తర్వాత కాపీ రైట్ వచ్చేసి ఏంటంటే మనం రైట్ సంథింగ్ ఏదో స్టోరీ రాసాం, రిటర్న్ టెస్ట్ బుక్స్ రాస్తున్నాం, బుక్స్ పైన తీసుకునేది మన బుక్ సంబంధించిన స్టోరీని ఎవరు కాపీ కొట్టకూడదు అంటే కాపీ రైట్ అని తీసుకుంటాం. ట్రేడ్ మార్క్ వచ్చేసి ఏంటంటే బ్రాండ్ నేమ్, మీ కంపెనీకి సంబంధించిన నేమ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. జిఐ టాగ్ అనేది లొకేషన్, ఏ లొకేషన్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది పర్టికులర్ ఆ లొకేషన్స్లోనే నేమ్ ఉంటుంది. సో ఇక లిటరసీ వర్క్ అనేది కాపీ రైట్కి సంబంధించింది కాబట్టి రాంగ్ ఆన్సర్. ప్రొటెక్ట్ ఇన్వెన్షన్స్ ఇచ్చారు, రైట్ ఆన్సర్. బ్రాండ్ అనేది రిలేటెడ్ టు మనకు ట్రేడ్ మార్క్ సంబంధించి, ట్రేడ్ సీక్రెట్స్ ఆల్సో ట్రేడ్ మార్క్ సంబంధించింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. అండ్ 53 మనం అబ్జర్వ్ చేసినట్టే ప్రోక్సీ ఇన్ కంపెనీ మీటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రోక్సీ అంటే ఏం లేదు, షేర్ హోల్డర్ తరపున ఇంకొక పర్సన్. సో అక్కడ మీటింగ్ అనేది ఒక మెంబర్ పర్సన్ ఇంకొక మెంబర్స్ వచ్చి మీటింగ్ అటెండ్ అవ్వడాన్ని మనకి ఇక్కడ ఏమంటామంటే ప్రోక్సీ అంటాం. సో ఇక్కడ షేర్ హోల్డర్ పర్సనల్లీ అటెండింగ్ మీటింగ్ అంటున్నారు. పర్సనల్లీ మీటింగ్ అటెండ్ అయితే కాదు, తర్వాత డైరెక్టర్ అటెండ్ అవ్వడం కాదు, ఆడిటర్ని మనం ప్రోక్సీ అనము. ఒక పర్సన్ బదులు వేరొక పర్సన్ రావడాన్ని మనము పర్సన్ అటెండింగ్ ది ఫర్ ఏ షేర్ హోల్డర్ పర్పస్. నేను షేర్ హోల్డర్ అనుకోండి, నా పర్పస్లో వై అనేవాడు అటెండ్ అయినట్టయితే దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ప్రోక్సీ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ అనదర్ వన్ వచ్చేసి మనం 15th వన్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఐబీసీ అనేది ఇవ్వడం జరిగింది. ఐబీసీ యొక్క ప్రధాన ఉద్దేశం అనేది ఇవ్వడం జరిగింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని ఇచ్చారు, ప్రొడక్ట్ క్రెడిటర్స్ అని ఇచ్చారు, లిక్విడేషన్ అని ఇచ్చారు. సో ఈ 3 అయితే కరెక్ట్ ఆన్సర్స్ కావు, మనకు రాంగ్ ఆన్సర్స్. టైమ్ బాండ్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో ఐబీసీ యొక్క మెయిన్ పర్పస్ ఇది. ఐబీసీకి సంబంధించిన ఫంక్షన్స్లో ఒకటి అది. మనకు డాక్ట్రిన్ ఆఫ్ కివెట్ అటెంప్టర్ మీన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. సో మనకు బిజినెస్లలో కొన్ని పదాలకు మీనింగ్ తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆ క్వశ్చన్స్ ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. కివెట్ అటెంప్టర్ అనేది ఉంది. నెక్స్ట్ మనకు మెరిట్ అనేది ఇవ్వడం జరిగింది. మెరిట్ అనేది యాజ్ మచ్ యాజ్ ఎర్న్ అనేది. మధ్యలో ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. సో ఇలా 3-4 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఈ 3-4 క్వశ్చన్స్ మీకు మీనింగ్ తెలిస్తే సరిపోతుంది, దానికోసం మీరు సిలబస్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కివెట్ అటెంప్టర్ మీన్స్ ఏంటి అంటే బయ్యర్ మస్ట్ బి అవేర్ అనేది ఉంటుంది. సో బయ్యర్ అవేర్ ఉండాలి. సో బయ్యర్ కొనుగోలుదారుడు ఎవరైతే ఉంటాడో వారు అవేర్ ఉండాలి, అది కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్
అయితే కాదు. తర్వాత 56 మీరు చూడొచ్చు. సో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ క్రియేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అనేది దేన్ని క్రియేట్ చేస్తుంది అనేది, ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అనేది అగ్రిమెంట్ని క్రియేట్ చేస్తుంది, ప్రామిస్ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ వారంటీని క్రియేట్ చేయదు, కండిషన్ని క్రియేట్ చేయదు, అండ్ తర్వాత మనకు బైడ్ అగ్రిమెంట్ని క్రియేట్ చేయదు. సో ఇక్కడ వారంటీ అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది. వారంటీ మీన్స్ ఏంటి అంటే, సో కొలాబరేటల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం ఏదైతే ఉంటుందో దానికి కొలాటరల్ సెక్యూరిటీ స్టిప్యులేషన్ ప్రొవైడ్ చేయడం ఏదైతే ఉంటుందో వారంటీ అవుతుంది. కండిషన్ అనేది ఏంటంటే మెయిన్ పర్పస్, అది ఫుల్ఫిల్ అయితేనేమో కాంట్రాక్ట్ అనేది ఓకే అవుతుంది, అది ఫుల్ఫిల్ అవ్వకపోతే కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఈ థింగ్స్ గురించి మనం ప్రీవియస్లో కూడా తెలుసుకున్నాం ఆల్రెడీ. 57 మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అన్లాఫుల్ అగ్రిమెంట్స్ ఆర్ అనేది ఇవ్వడం జరిగింది. అన్లాఫుల్ అగ్రిమెంట్స్ 57లో మనకు 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. వ్యాలిడ్, వైడ్, వైడబుల్, ఎగ్జిక్యూటరీ అనేది ఇవ్వడం జరిగింది. 57 మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 57కి సంబంధించి సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్. వైడబుల్ కాంట్రాక్ట్. వ్యాలిడ్ అంటే విచ్ ఈజ్ ఎన్ఫోర్టబుల్ బై లా అనమాట. సో విచ్ ఈజ్ నాట్ ఎన్ఫోర్చబుల్ బై లా. సో విచ్ ఈజ్ ఆల్సో ఎన్ఫోర్టబుల్ బై నాట్ ఎన్ఫోర్చబుల్ బై లా. ఎగ్జిక్యూటరీ మీన్స్ ఫ్యూచర్లో ఎగ్జిక్యూట్ చేయాల్సింది, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఎగ్జిక్యూటరీ అనేది అయితే ఉంటుంది. అండ్ అనదర్ క్వశ్చన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సేల్ ఆఫ్ గుడ్స్, సేల్ ఆఫ్ గుడ్ విల్ రిస్ట్రైన్స్ ఈజ్ అనేది ఇవ్వడం జరిగింది. గుడ్ విల్ సేల్ అనేది దేనికి సంబంధించింది అంటున్నారు. వైడా, ఇల్లీగల్, వేరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే వ్యాలిడ్ ఎక్సెప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వ్యాలిడ్ ఎక్సెప్షన్ దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. 58 వచ్చేసి మనకు థర్డ్ ఆన్సర్ అయితే కరెక్ట్. దెన్ 59 అయితే ఉంది. 59 ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ యాక్ట్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ యాక్ట్ ఒప్పందాలని వైడ్ అగ్రిమెంట్ లాగా ట్రీట్ చేస్తారా, ఇల్లీగల్ ట్రీట్ చేస్తారా, ఎగ్జిక్యూటివ్ లాగా ట్రీట్ చేస్తారా, కాంటిజెంట్ లాగా ట్రీట్ చేస్తారా అనేది ఇవ్వడం జరిగింది. కాంటిజెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంతకుముందుకే చెప్పడం జరిగింది. కాంటిజెంట్ గూడ్స్ అంటే ఏంటి? సో గూడ్స్ అనేది ఒక దేశంలో ఉన్నాయి, కొన్న ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మేము అమ్ముతాం, లేదా గూడ్స్ అనేవి వేరే వారి దగ్గర ఉన్నాయి అంటే ఒకటి జరిగితే మేము ఇది చేస్తాము అనేది. సో ఆ ఈవెంట్ జరిగితేనే మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామనే థింగ్ ఏదైతే ఉంటుందో, సో డిపెండ్ ఆన్ ఆ థింగ్, దాన్ని మనం కాంటిజెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బీమా ఒప్పందాలు ఇన్సూరెన్స్కి సంబంధించిన ఎలా ఉంటుందంటే, యాక్సిడెంట్ జరిగితే పే చేస్తాము, హెల్త్ బాగాలేకపోతే పే చేస్తాము, లైక్ అలాంటి షూరిటీని మనం కాంటిజెంట్ కాంట్రాక్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. దెన్ లాస్ట్ వన్ వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ అల్టా వైరస్ మీన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డాక్ట్రిన్ ఆఫ్ అల్టా వైరస్ అధికారిత సిద్ధాంతం సంబంధించి ఇచ్చారు. బై అండ్ పవర్స్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇంతకుముందు కూడా రావడం జరిగింది ఈ క్వశ్చన్ అనేది మనకు. సో ఇది ఇండోర్ మేనేజ్మెంట్ కాదు, మ్యూచువల్ ఏజెన్సీ కాదు, కివెట్ అటెంప్టర్ కాదు. కివెట్ అటెంప్టర్ అంటే బయర్ మస్ట్ బి అవేర్ అనేది. సో ఇది కంప్లీట్గా మనకు సంబంధించి బిజినెస్ లా నుంచి 2018 నుంచి 2025 వరకు డిఫరెంట్ సెషన్స్లో అడిగిన ఎంకమ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన కంప్లీట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అయితే. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ కావచ్చు, అండ్ 2018 నుంచి 2025 వరకు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ సంబంధించిన ఆల్ క్వశ్చన్ పేపర్స్ మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. వాటి లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే చేస్తాము. మీరు సో ఎటువంటి డౌట్స్ ఉన్నా వాటిని అయితే చూడండి. అండ్ బిజినెస్ లాకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. వీడియోస్ అనేవి మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి, వీడియో కంటెంట్ అనేది మీకు రీచ్ అవుతుందా లేదా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి మేము నెక్స్ట్ చేసే వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని మాడిఫికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ టైం విత్ అవర్ వీడియోస్. అండ్ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే సో మీ మిత్రులకు షేర్ చేయండి. సేమ్ టైం మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.